అదానీ అనేటటువంటి వాడు అసలు ఆరంభమైంది కెరీరే ఇదే కాంగ్రెస్ ఉన్నప్పుడు సక్సెస్ అయింది, తను ప్రారంభమైంది, దాన్ని కంటిన్యూ చేస్తారు. అదానీతో భేటీ కావడం దుర్మార్గం కాదు. రెండవది, ముకుల్ రోహిత్కి లాంటి రాజ్యాంగం ఇప్పుడు తేల్చి చెప్పాడు, అక్కడ అమెరికాలో పెట్టిన కేసు దిక్కుమాలిన కేసు అని. దాంట్లో ఇదేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే అదాని ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేటప్పుడు ఆయా దేశాల్లో బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. ఈ దేశంలో ఇన్ని లక్షల కోట్లు బిజినెస్ చేసేవాడికి ఆ దేశంలో లోన్ ఇవ్వడానికి ఏం రోగం, ఇస్తారు. అందులో ఆ దేశంలోనే వ్యాపారం చేస్తానన్నప్పుడు ఎందుకు ఇరు? ఇప్పుడు దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ మీరు కనుక మంచి బిజినెస్ మెన్ అయ్యి 10 కోట్లు 100 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి సింగపూర్లో, తర్వాత మీరు చేయబోయే 1000 కోట్లకి అక్కడ బ్యాంకులే లోన్స్ ఇస్తాయి మీ వ్యాపారాన్ని బేస్ చేసుకుని. అట్లాగే అదాని ఇక్కడ ఒక బేస్ చేసుకున్నాడు కాబట్టి యూరప్ నాటో దేశాలలోకి తను విస్తరించుకోవడానికి అక్కడ లోన్స్ని ఆశపెట్టుకున్నాడు. అక్కడ బ్యాంకుల చేత ఆ లోన్స్ అందనీయకుండా చేయడం, ఇన్వెస్ట్మెంట్ అందనీయకుండా చేయడమే అదాని మీద జరుగుతున్న కుట్ర అంతర్జాతీయ. లాస్ట్ ట్రిప్ జరిగింది అదాని మీద, అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా సేమే కరెక్ట్గా అతను ఎక్స్పాండ్ చేసి 1000 కోట్ల ఎంతో 10,000 లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సాధించాడు అతను తన బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా విదేశాలని. కరెక్ట్గా ఆ టైంలో దెబ్బేశారు అప్పుడు హిండెన్బర్గ్ ద్వారా. అంటే అదానీ లాంటోడు అక్కడికి వెళ్తే ఇది వెరీ సింపుల్ అండి. కార్పొరేట్ సెక్టార్ అనేటటువంటిది ఒకళ్ళకు